నేను వేశ్యని కాను పార్ట్ 9. ఎదురుగా నిలబడి ఉన్న ప్రసూన్ను చూడగానే కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి ప్రవరాకు. అంటే రాత్రి తను కల కన్నానా అని అనిపించింది. తన ముఖం మీద ఎటువంటి భావం కనిపించకుండా అతని ముఖంలోకి చూసింది. అతను మౌనంగా తనను గమనిస్తుండటంతో చిన్నగా తగ్గింది. దాంతో అతను మామూలు స్థితికి వచ్చాడు. ప్రవర, రాత్రి బాగా నిద్రపట్టిందా అని అంటున్న ప్రసూన్ వైపు వింతగా చూసింది ప్రవర. దాంతో అతను కొంచెం తడబడి, ఏం లేదు, నాకు రాత్రంతా పీడకలలు వస్తుంటేను, అందుకే అడిగాను అని అంటున్న ప్రసూన్ వైపుకు చూస్తూ నిద్ర బాగా పట్టిందని సైగ చేసింది ప్రవర. ఆమెని అలాగే కొంచెం సేపు చూసి మౌనంగా ముందుకు కదిలాడు ప్రసూన్. అతను వెళ్ళిన వైపుకి చూస్తూ చిన్నగా నవ్వుకుంది ప్రవర. ఒంటి మీద పడుతున్న గోరువెచ్చని నీరు ఒళ్ళంతా పులకరిస్తుంటే తొలిసారి ప్రవర మనసులో కొత్తగా కొన్ని ఆశలు చిగురించసాగాయి. రాత్రి వచ్చిన కల అసలు నిజమయ్యుంటే నేను ఆయన రుణం తీర్చుకుంటేదాన్ని కదా. అయినా తన కోసం, తన బిడ్డ కోసం అందరినీ వదులుకొని తమకు ఆసరాగా ఉన్న దేవుడికి ఇవ్వటానికి తన వద్ద ఏముంది? ఎంగిలిపడ్డ శరీరం లేదా తన ప్రాణాలు తప్ప. అయినా ఆశకు అంతుండాలి. లేకపోతే ఆ ఆకాశం లాంటి ఆ దేవుడెక్కడా, తనెక్కడా? ఇకపైన ఇలా ఆలోచించలేకపోయింది. కానీ కొన్ని క్షణాలు ఇది నిజమైతే బాగుండు అనే కోరిక మనసుకి తడుతున్నా కానీ మనసుని బండరాయిలా మార్చుకోసాగింది. కానీ విధి విచిత్రమైంది. ఆమె తనలోనే చంపుకుంటున్న కోరిక ప్రసూన్ మనసులో తలెత్తితే ఆ పైన ఎలా జరగబోతుంది? ప్రవరా, నేను 3 రోజులు బిజినెస్ పని మీద ఢిల్లీ వెళ్తాను. నువ్వు వస్తానంటే రావచ్చు. నీకు కొంచెం వెసులుబాటుగా ఉంటుంది అని అంటున్న ప్రసూన్ మాటలకు కొంత బిడియంగానే అడ్డంగా తల ఊపింది. ప్రసూన్ తల ఊపుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిన తర్వాత మళ్ళీ ప్రవర ఆలోచనలు రాత్రి వచ్చిన కల మీదకు మళ్ళింది. ఇన్నాళ్ళు ఈయన పైన చూపుతున్న గౌరవం, అభిమానం ఏదో చెప్పలేని, రాయలేని భావంగా మారుతుంది. ఎప్పుడు తన ఎదుటే ఉంటే బాగుండన్న కోరిక కలుగుతుంటే చెప్పలేనంత ఆనందం కలుగుతుంది. కానీ మళ్ళీ చుట్టూ ఉన్న సొసైటీ, అందులోని ప్రజల చులకన చూపులు గుర్తొచ్చి క్షణంలో నిర్ణయం మార్చుకుని దిగులుగా దిక్కులు చూడసాగింది ప్రవర. అవును, నేను ఇక్కడి నుంచి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోవాలి. ఎందుకంటే నా వల్ల ఆయన జీవితం ఎడారిలా మారకూడదు. ఎందుకంటే నాకు కేవలం శరీరం మాత్రమే ఉంది. కానీ ఈ సొసైటీకి, సంఘంలో హోదా, కులం, మతం, డబ్బు ఇవే కావాలి. ఎందుకంటే డబ్బుంటే మనిషికి ఇవన్నీ గుర్తుకురావు. అంతెందుకు, డబ్బుంటే కుక్కను బంగారు సింహాసనం మీద కూడా కూర్చోబెట్టొచ్చు. కానీ నాలాంటి ఆడవారికి కూడా అవన్నీ ఉచితంగా దొరకవు. ఎందుకంటే మా నుండి ఏదో ఒకటి ఈ జనాలకు సమర్పించుకోవాలి. లేదంటే మమ్మల్ని వెలివేస్తారు. అయినా నా జీవితంలో ఏదైనా అంత సులువుగా పొందగలమా? ఆడది అంటే అంత అలుసా? మాకు మేముగా ఈ జీవితంలోకి వచ్చామా? మమ్మల్ని వంచించి ఒకడు ఇక్కడ పడేస్తే, వారి అవసరాలకు ఇంకెందరో వాడేసుకుంటే, ఆరిపోతున్న జీవితాలకు ఒకడు వెలిగిస్తానని నమ్మించి మళ్ళీ నన్ను ఖరీదైన వేశ్యగా మళ్ళీ అదే కూపంలోకి పడేస్తే, నాకు తెలియకుండా మళ్ళీ నన్ను ఒక ఆటబొమ్మను చేస్తే, అప్పుడే నీకు నేనున్నాను అంటూ నా జీవితంలోకి కాదు కాదు, నా కడుపులో జీవం పోసుకుంటున్న నా బిడ్డను కూడా ఒక వెలకట్టిన బొమ్మలా చూస్తుంటే, అప్పుడే ఈ మురికి కూపం నుండి బయటకు వచ్చిన తనకు ఆశ్రయం ఇచ్చిన ఒక కుటుంబాన్ని విడదీసిన పాపం చుట్టుకుంటుంటే, ఆ పాపాన్ని తనతో పాటు తన బిడ్డకు పంచగలదా? చివరి వరకు ఒక తోడులా ఉంటానన్న ఒక దేవుణ్ణి పొందాలనుకోవడం ఎంత పాపం! అవును, ప్రసూన్ గారు ఎక్కడున్నా బాగుండాలి. ఆయన బాగుండాలంటే ఆయనకు తను చాలా దూరం వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్న తను వేగంగా బట్టలు బ్యాగ్లో వేసుకొని బిడ్డను ఎత్తుకొని తలుపులు తెరుచుకొని బయటకు వచ్చింది ప్రవర. అక్కడ తన ఎదురుగా ఉన్న ఆకారాన్ని చూడగానే గడగడ వణికిపోసాగింది. ఎదురుగా నిల్చున్న ప్రసూన్ అన్నగారిని చూడగానే ఆమెలో కొంత భయం వేసింది. అసలే ప్రసూన్ లేడు, ఈ టైంలో ఈయన ఎందుకొచ్చాడు అని మనసు పరిపరు విధాలుగా ఘోషిస్తుంటే అతను నవ్వుతూ, ఏంటమ్మా వెళ్ళిపోతున్నావా? నువ్వు వెళ్ళిపోతే ప్రసూన్ పరిస్థితి ఏంటమ్మా? నువ్వు వెళ్ళిపోతే రమ్యని ప్రసూన్ పెళ్లి చేసుకుంటాడా చెప్పు? అందుకే నీకు ఒక తోడు కావాలి. అందుకు నేను ఒక తోడుని కూడా చూశాను. నీకు పెళ్లి చేస్తాను. అతను చాలా మంచివాడు. నీ బిడ్డకు తండ్రి కూడా అవుతాడు. నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడు.
అయినా పరువు, ప్రతిష్ట, గౌరవం ఇలాంటి వాటితో సంబంధం లేకుండా బ్రతికే నీలాంటి వారికి నేను చూసిన సంబంధం చాలా ఉత్తమమైనదే. చూస్తావా పెళ్ళికొడుకుని? చాలా అందంగా ఉంటాడు. మంచి హోదాలో ఉన్నాడు. నీకు నీ అందానికి సరిచూడు అంటూ పగలబడి నవ్వుతున్నాడు. ప్రవర, ఏమైంది? ఎందుకలా ఉలిక్కి పడుతున్నావు? అని తన మంచం దగ్గర కుర్చీలో కూర్చొని తన నుదుర్ని తాకి చూస్తున్న ప్రసూన్ స్పర్శ ఆమెని ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే ఆమె మౌనంగా లేచి అతనికి కొంత దూరంగా జరిగి కూర్చుంది. మళ్ళీ అడిగాడు ఏమైంది అని. దానికి ఆమె తడబడుతూ పీడకల వచ్చింది అని చెప్పింది. ప్రసూన్ పైకి లేస్తూ మనం ఈరోజు ఢిల్లీ వెళ్తున్నాము, రెడీకా అని చెప్పగానే ఆమె సమాధానం ఏమీ చెప్పలేకపోయింది. అతను వేగంగా బయటకు నడిచాడు. ఆమె కళ్ళల్లో చెప్పలేని భావాలు ప్రతిబింబిస్తుంటే నెమ్మదిగా లేచి వాష్రూమ్ వైపు నడిచింది ప్రవర. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో అడుగుపెట్టేసరికి చలి విపరీతంగా ఉంది. బయటకు రాగానే కారులో హోటల్కి చేరుకున్న వారికి ముందుగానే బుక్ చేసుకున్న డబుల్ బెడ్రూమ్ గల రూమ్కి చేరుకోగానే ప్రవర వాళ్లను హోటల్లో ఉంచి తను ఆఫీస్ పని మీద వెళ్ళిపోయాడు ప్రసూన్. సాయంత్రానికి హోటల్కి చేరుకున్నాడు. అతను తొందరగా ఫ్రెష్ అయ్యి హాల్లోకి వచ్చాడు. అప్పటి వరకు హాల్లో టీవీ చూసుకుంటూ కూర్చున్న ప్రవర చాలా కొత్తగా కనిపించింది. పలుచటి సిల్క్ చీరలో దేవకన్యలా మెరిసిపోతోంది. కొంతసేపు ఆమెనే మైమరిచిపోయి చూస్తున్నాడు. సడన్గా ఆమె తన వైపుకి తిరిగేసరికి కొంచెం కంగారు పడ్డాడు. ఆమెతో కలిసి రెస్టారెంట్కి బయలుదేరాడు ప్రసూన్. ఇక ప్రసూన్ నాకు దక్కడు. అది ఆయనతో పాటు ఢిల్లీ కూడా వెళ్ళిందిగా. ఆయన్ని ఇంకా గట్టిగా దగ్గర చేసుకుంటుంది. ఇక నేను ఇక్కడ ఉండి ప్రయోజనం లేదు. నేను వెళ్ళిపోతాను బావగారు అంటూ వెక్కి ఏడుస్తున్న రమ్య తలను నిమురుతూ కంట్రోల్లో ఉండమ్మా. నీకొచ్చిన కష్టాలు 2 రోజుల్లో దూరమవుతాయి. నీకు తమ్ముడికి మధ్యలో ఉన్న ఆ అడ్డంకిని తొలగిస్తాము. ఇప్పటి వరకు మాటలతో చెప్పాను, కానీ అది వినే రకం కానప్పుడు చేతలతోనే సాధిస్తాను. సమాధాన దండోపాయాలు అనేకం ఉండగా నువ్వు వెళ్ళి 2 రోజులు ఎంజాయ్ చేయమ్మా. మీ ఇద్దరి పెళ్ళి నేను చేస్తాను అంటూ క్రూరమైన నవ్వొకటి అతని పెదవులపైన తొణికిసలాడింది. ప్రసూన్ గారు లేవండి, మీకు ఈరోజు ఇంపార్టెంట్ మీటింగ్ ఉందని చెప్పారు అంటూ లేపటానికి ప్రయత్నించసాగింది ప్రవర. కానీ ప్రసూన్ వళ్ళు బగబగా మండిపోతుంది. విపరీతంగా వణికిపోతున్నాడు. ఆమె అర్జెంటుగా డాక్టర్కి ఫోన్ చేసింది. అతను వచ్చి ఇంజెక్షన్ చేశాక ప్రవరాను బయటకు రమ్మని, చూడమ్మా ఇది జ్వరం కాదు, ఆయన ఒక టెన్షన్లో ఉన్నాడు. అందువల్ల ఆయన శరీరం ఉష్ణోగ్రతలు మారిపోతున్నాయి. ఒక డాక్టర్గా నేను మీకు చెప్పకూడదు, కానీ అతన్ని మామూలు మనిషివి నువ్వు మాత్రమే చేయగలవు. ఎందుకంటే నా ట్రీట్మెంట్ కంటే ఈ మహానగరంలో చలిని ఒక భార్యగా నువ్వు మాత్రమే అతనికి ఆసరా కాగలవు అంటూ వెళ్ళిపోతున్న డాక్టర్ వైపుకి ఆలోచనగా చూస్తూ తడిగుడ్డతో ప్రసూన్ శరీరాన్ని శుభ్రంగా తుడవసాగింది. కానీ రాను రాను ప్రసూన్ గొంతు నుండి చిన్నపాటి మూల్గులు మరియు అతని శరీరం విపరీతంగా వణకసాగింది. కానీ మనసు మాట వినడం లేదు. డాక్టర్కి ధైర్యంగా నిజం చెప్పలేదు. ఇటు దేవుళ్లా కొలుస్తున్న ప్రసూన్ బాధను చూడలేకపోతుంది. ఒకవేళ డాక్టర్ చెప్పినట్లు చేయాలన్నా ఆమెకి ప్రసూన్ కుటుంబ సభ్యుల మాటలు, రమ్య బాధ కళ్ళ ముందు కనిపిస్తుంటే ఏమీ చేయలేని పరిస్థితి ఆమెని ఆవరిస్తుంటే నిస్సహాయంగా అలానే కూర్చుండిపోయిన ప్రవరకు కళ్ళ ముందు చలికి బిగుసుకుపోయి కళ్ళు తేలిస్తున్న ప్రసూన్ను చూసి ఒక నిర్ణయానికి వచ్చింది ప్రవర. విపరీతమైన చలికి వణికిపోతున్న ప్రసూన్ బెడ్ మీదకు చేరిన ప్రవర ఒంటి మీద నూలుపోగు లేకుండా ప్రసూన్ పక్కకి చేరింది. అతని ఒంటి మీద ఒక్కొక్కటిగా బట్టలను తీసివేస్తూ చిన్నగా అతనిని కౌగిల్లోకి తీసుకుంది ప్రవర. కానీ ఆమె మనసంతా తనకు బ్రతుకునిచ్చిన దేవుడికి కనీసం ఈ సహాయమన్నా చేయాలన్న తపన. కానీ ఆమె మనసు అతన్ని మనసారా ప్రేమిస్తుందని ఎలా చెప్పగలదు? ప్రేమ ఎప్పుడు పుడుతుంది అని ఎవరు చెప్పగలరు? అయినా ప్రసూన్ మీద ప్రేమ పుట్టిందని చెప్తే ఆయన తనను నమ్మగలడా? అయినా నా ముఖానికి ప్రేమ పుట్టడమా అని అనుకుంటే కనీసం ఇప్పటి వరకు నా మీద ఆయనకున్న జాలి కూడా ఈ విషయం తెలిస్తే నా మీద అసహ్యం కలుగుతుందేమో అని సంశయం కలిగింది ఆమెకి. కానీ ఆలోచనలు తుడిచేస్తూ చిన్నగా ప్రసూన్ పక్కకు చేరింది ప్రవర. ఒరేయ్ రాస్కెల్, దాని సంగతి 2 రోజుల్లో తేలాలి. అది వస్తే ప్రాణాలతో లేదా దాని డెడ్ బాడీని నా ముందు పడేయాలి. ఇక ఉపేక్షించను.
కనీసం దాని శవంతోనైనా నా కోరిక తీరాలి, లేదా మిమ్మల్ని చంపేస్తాను అని అంటున్న బాస్ మాటలకు నివ్వెరపోయి చూస్తున్నారు వారు. కానీ వారికి తెలుసు వాడు చాలా మూర్ఖుడని, ఆఖరికి శవాన్ని కూడా శారీరక సుఖాల కోసం వాడుకుంటాడు అని. కానీ ఆమెని ఎలా తెప్పించాలి అనే ఆలోచనలో పడిపోయాడు అతను. చలికి వణుకుతున్న ప్రసూన్కి వెచ్చగా తగులుతున్న శరీరాన్ని చుట్టుకొని అల్లుకుపోతున్నాడు. అతని బిగి కౌగిల్లో మరింతగా బిగుసుకుపోయింది ప్రవర. ఒళ్ళంతా కోరికలతో వేడెక్కుతుంటే ఆమెలో కోరికలు పురివిప్పసాగాయి. తొలిసారి తన ప్రమేయంతో, తన ఇష్టంతో ఆమె శరీరాన్ని చుట్టేస్తున్న ప్రసూన్ కోరికలతో రగిలిపోతున్నాడు. ఆమెని మరింతగా తనలో పొదుపుకుంటూ ఆమెని ఆక్రమించుకోసాగాడు. ఆమె ప్రతిఘటించిన అతని బలం ముందు కొంత, మరియు కోరికలతో కొంత అతనికి లొంగిపోసాగింది ప్రవర. తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం.